ఇప్పుడు దాకా మనం ఎవరైనా మనుషులు కష్టపడుతుంటే అరే నువ్వేదో తప్పు చేసావురా అందుకే దేవుడు నేను కష్టపెడుతున్నాడు అని అంటాం. కానీ పాపం ఎరుగని దేవుణ్ణి ఈ మనుషులు వీళ్ళ వింత కోరికలతో ఎలా కష్టపెడుతున్నారో చూద్దామా? 99 100. అరే ఏం చేస్తున్నావురా? రేపు ఎగ్జామ్కి వెళ్తున్నావా, కుస్తీ పోటీకి వెళ్తున్నావా? అరే మావా, రేపు ఎగ్జామ్ కదరా, ఫిగర్స్ వస్తారు, బాడీ స్టిఫ్గా ఉండాలి కదా. అబ్బా బొక్కలకి బండి వేసినట్టున్నావు. మేడం వచ్చిందనుకోరా 3 గంటలు మస్తు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏం చెప్పిరా రేష్మని గొప్పలే ప్రియా ప్రియా ఓ ప్రియా ఏ ప్రియా ప్రియా. ఏంద్రా వాడు అంత ఖుషిగా ఉన్నాడు? హాల్ టికెట్ నెంబర్లు వచ్చినాయి కదా, పక్కన ఎవరో ప్రియా అని అమ్మాయి అంట, అందుకే మనోడు ఫుల్ జోష్లో ఉన్నాడు. అవునా? ప్రియా ఓ మై డియర్ ప్రియా. రే మామ, రేపు ప్రియా నీకు ఫ్రెండ్ అయితే నాకు కూడా పరిచయం చేయరా? పరిచయం చేసేది పోతా రేపు చూసుకుంటాలే ఎగ్జామ్లో. రేపు మనకి 10 క్వశ్చన్లు వస్తున్నాయి. ఈ 10 క్వశ్చన్లు చదువుకుని రాద్దాం. ఈ 10 క్వశ్చన్లు రాద్దాం, పాస్ అవుదాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. దేవుడా, ఒక మంచి దేవుడా చెప్పు నాయన. ఎలా అయినా డిస్టింక్షన్ కావాలి, మంచి కంపెనీ జాబ్ కావాలి, మంచి కంపెనీ, మినిమం ₹1,00,000 శాలరీ వస్తుంది. ఏంటి నువ్వు చేస్తావు నాకు తెలుసు బికాస్ యు ఆర్ వెరీ గుడ్ గర్ల్. ఏడ్చావులేరా బడుద్దాయి, ఇంకా ఎగ్జామ్ రాయనే లేదు, అప్పుడే 1,00,000 జీతం కావాలా? ముందెళ్ళి ఎగ్జామ్ రాయరా బడుద్దాయి. ఎగ్జామ్ ఏముంది దేవుడా, ఎలా అయినా రాయొచ్చు, కానీ ఒక మంచి పోరిని సెట్ చేయ దేవుడా, చాలా లైఫ్ సెట్ అయిపోతుంది. ఓరి దరిద్రుడా, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా, ఏం అడుగుతున్నావురా? ఇది గుడిరా బాబు. దేవుడా ప్లీజ్ దేవుడా, ఎలాగైనా ఎగ్జామ్ పాస్ అయిపోవాలి. స్క్వాడ్ అస్సలు మా రూమ్కి రాకుండా చూడు దేవుడా ప్లీజ్. కావాలంటే ఆ దొంగ మొహం మంజుష రూమ్కి వెళ్ళేలా చూడు దేవుడా ప్లీజ్. ఎగ్జామ్ కనుక పాస్ అయిపోతే మా నాన్నకి గుండు కొట్టిస్తా దేవుడా. ఏంటమ్మా, మీ నాన్నకు గుండు కొట్టిస్తావా? మా తల్లే గుండ్రంగా ఉండ్రాయిలాగున్నావు. దేవుడా నీకు తెలుసు కదా, నేనైతే ఏం చదవలేదు, నువ్వేం చదవలేదు, నేనైతే పాస్ అయ్యి. నీకు తెలుసు కదా, పాస్ అయితే మస్తు కొబ్బరికాయలు ఉంటాయి, వేస్తాను. ఒరే నువ్వు బతిమలాడుతున్నావా భయపెడుతున్నావురా బాబు? నీ మస్తు టెంకాయలు నాకేం వద్దు కానీ నువ్వే ఉంచుకో. దేవుడా ఎగ్జామ్ ఏముంది, మార్చిలో కాకపోతే సెప్టెంబర్లో రాసుకోవచ్చు. అసలే డబ్బులు చాలా టైట్గా ఉంది, ఒక మంచి బక్రాన్ ప్రసాదించి స్వామి. అమ్మా స్త్రీ, బకరా కావాలా? డబ్బులు టైట్గా ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా ఈ లోకం? హతవిధి. రేయ్ ఏంట్రా అలా సైకిల్ చేసి వెళ్ళిపోతున్నావు? ఏమన్నా అడుగురా బాబు. రేయ్ వెళ్ళబాకు. మొక్కున్నారా? మొక్కున్నాను రా. నువ్వు? లేదు వెళ్తున్నా, అందరూ పాస్ అవ్వాలరా. వీడెవడో చాలా మంచివాళ్ళలాగున్నాడు. మా అయ్య ఎంతకాడు ఏం మొక్కుంటాడు అనుకుంటున్నావు? ఆడేం మొక్కుంటాడు మా అయ్య, వాడు మంచివాడు, అందరూ పాస్ అవ్వాలనే మొక్కుంటాడు. దేవుడా ఈ నా కొడుకులు అందరూ పోవాలి, నేను ఒక్కనే పాస్ అవ్వాలి. ఆర్నీ ఏషాలో
నువ్వేంట్రా బాబు ఇంత దారుణంగా ఉన్నావు? ఆంటీ ఆంటీయా? ఆంటీలా కనబడుతున్నాను బే నీకు, నీ అయ్యా. ఇది నా ప్రియా కూర్చున్న బెంచ్. ప్రియా ప్రియతమ రాగాలు అక్క, ఇది ప్రియ ప్లేస్ అక్క. నీ ప్లేస్ అక్కడ అనుకుంటా, వెళ్ళి చూసుకో. దిస్ ఈస్ ప్రియా. నువ్వు ప్రియానా? ఓరి నా పన్నీర్ సెల్వమో. డోల్ తీరిందా? ఏమ్మా, పుస్తకాల కంటే ఫుడ్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టున్నావు, అందుకే ఇలా తయారయ్యావు. సనత్ నగర్ సత్తి చీ, ఇక్కడ ఒక్క క్వశ్చన్ చదివింది రాలేదు. అక్కడ చూస్తే రాత్రి ఏమో పవన్ కళ్యాణ్లో స్పీచ్లు ఇచ్చాను, అక్కడ చూస్తే ఒక్కటి కూడా రాలేదు. మా వాళ్ళు ఎంత తిట్టుకుంటారో ఏమో నన్ను ఇప్పుడు. ఏరా క్వశ్చన్లు వస్తాయా? వస్తాయి, రూమ్కి రా, చూపిస్తా. ఈ మాహిష్మతికి మకిలి పట్టింది. వచ్చా? ఎందుకు వస్తారమ్మా ఎగ్జామ్కి చదవకుండా పీకకుండా? చేద్దినమ్మ జీవితం, మళ్ళీ దొబ్బింది ఎగ్జామ్. ఎవరైనా చూద్దామన్న ఒక్కటి మంచి ఫిగర్ లేదు. ఏరా పడుకున్నావు? ఏం చేస్తాను సార్, అమ్మాయిలు చెడిపోయారు, చదవకుండా పీకకుండా ఎగ్జామ్లకు వచ్చేస్తున్నారు. ఒక్కటి గుర్తుకు రావట్లేదు, అన్నీ చదివానే, ఒక్కటి గుర్తుకు రావట్లేదు. ఏంట్రా మోషన్స్ అవుతున్నాయా? ఏరా పేపర్ ఇచ్చిపో. ఏ సార్ మీరు రాస్తారా? ఏంటమ్మా అది? బయటిది తీ, బయటికి బయటిది తీ, బయటికి. ఎగ్ పఫా? అమ్మో, ఈ నా కొడుకులు అందరూ బాగా రాసేస్తున్నారు. దేవుడా, అందరికీ బ్యాన్ చేయమని నాకే వేసావా? అరే నేనేం చెయ్యనురా నువ్వు చదవకపోతే. పాస్ అయితే అవుతా, కానీ ఇందాక చెప్పాను కదా, కొంచెం ఆలోచించి. అమ్మా తల్లి, ఏమి కోరికలమ్మా నీవి? ఏంటి దేవుడా, ఇంతలా మొక్కుకున్నాను, దాని రూమ్కి పంపమంటే స్క్వాడ్ని నా రూమ్కే పంపాలా? అమ్మా అది కాదమ్మా తల్లి, ఇదిగో నేను చెప్పేది వినమ్మా. దేవుడా, 1,00,000 రూపాయలు మడతారా తిరగని, ఫస్ట్ అయితే నేను పాస్ అయ్యే దేవుడా, చాలు. నేను ముందరే చెప్పాను కదరా బొడుద్దాయి. అమ్మో, వీడు మళ్ళీ వస్తున్నాడేంటి? రేయ్ ఏమన్నా అడుగురా బాబు. అరే ఆ ఎక్స్ప్రెషన్లు ఏంటిరా? వీడిని ఎవరైనా తీసుకెళ్ళండి రా, లేకపోతే ఈ గుడి ఖాళీ చేసి నేను వెళ్ళాల్సి వస్తుంది. వీడు ఎలాగూ వెళ్ళేటట్లేడు, నేనే వెళ్ళొస్తాను. బాయ్.